కేరళ సీఎం విజయన్కు షాక్. అవినీతి ఆరోపణలపై కుమార్తెను విచారించేందుకు కేంద్రం అనుమతి. కేరళలో అధికారపక్షం లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ చెల్లింపుల కుంభకోణంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె టి వీణను విచారించేందుకు కేంద్రం అనుమతిచ్చింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ అక్రమ లావాదేవీలో ఆమె ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద అభియోగాలు నమోదయ్యాయి. కార్పొరేట్ మోసాలను దర్యాప్తు చేసే భారత సంస్థ తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కొచ్చిన్లోని ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జ్షీట్ సమర్పించిన నేపథ్యంలో ఈ అనుమతి లభించింది. ఇది రాజకీయ ప్రేరిత చర్యగా సిపిఎం పొలిట్ బ్యూరో ప్రకాష్ కారట్ సిపిఎం నేతలు ఖండించారు. చట్టపరంగా రాజకీయంగా దీన్ని ఎదుర్కొంటామంటూ తమిళనాడులోని మదనలో జరుగుతున్న సిపిఎం మహాసభల్లో పార్టీ ఓ తీర్మానం కూడా చేసింది. ఆఖరికి సిపిఎం ముఖ్యమంత్రి బిడ్డ తప్పు చేసిందంటే కూడా ఫ్రాడ్ చేసిందంటే కూడా దాన్ని రాజకీయ పార్టీ తీర్మానంలో పెట్టిరు. ఈమె గతంలో గోల్డ్ స్మగ్లింగ్ చేసిందనేటువంటి కేసు కూడా ఉన్నది. ముఖ్యమంత్రి కూతురు గోల్డ్ స్మగ్లింగ్ చేసిందనేటువంటిది ఆమెకున్నటువంటి ప్రత్యేక అధికారాలను పెట్టుకొని గోల్డ్ స్మగ్లింగ్ చేసినట్టుగా వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. తట్టుకోలేనటువంటి పరిస్థితి. తప్పులు చేస్తారు. ఆ 2.7 కోట్ల అక్రమ లబ్ధి లభించిందా లేదా? కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ నుంచి వీణా నిర్వహిస్తున్న ఐటీ కంపెనీ ఎక్సలాజిక్ సొల్యూషన్కు 2.7 కోట్ల చెల్లింపు, దీనికి బదులుగా ఎలాంటి ఐటీ సేవలు అందించలేదని ఆరోపణ. క్విడ్ ప్రోకో అది ఇది అన్నారు. అంటే డైరెక్ట్గా వాళ్ళ కూతురి కంపెనీకి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వము కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్కి ఇచ్చిరు. వాళ్ళు ఏం చేశారు? అక్కడ నుంచి ఏదో ఐటీ సేవలు ఇస్తున్నట్టుగా వాళ్ళ కూతురికి 2.7 కోట్లు చెల్లించారు. మళ్ళీ వీళ్ళు విచారణ చేస్తే ఆమె ఐటీ సేవలు ఇవ్వలేదు, బీటీ సేవలు ఇవ్వలేదు. ఏ సేవలు ఇవ్వకపోయినా 2.7 కోట్లు దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఉచితార్థంగా ఆమెకి ఇచ్చేసారంట. రుజువు చేసుకోవచ్చు కదా. దీనికి పార్టీలో తీర్మానం ఎందుకు? ఆమె సీఎం కూతురు కాబట్టే జరిగింది. మళ్ళీ మేము కమ్యూనిస్టులము, నిప్పులము, మా నిప్పులకు చెదలు పట్టాయి, చెదలకు నిప్పులు పట్టాయి అని చెప్తారు కదా. మరి ఏం జరిగింది ఇక్కడ? నొక్కు కూలి అని కేంద్ర మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. కేరళలో ఆఖరికి దేశ భద్రతకు ఉపయోగించే మిసైల్స్, రాకెట్లను కూడా సరఫరా చేయాలంటే రోడ్ల మీద అడ్డంగా ఉండి కమ్యూనిస్టుకు సంబంధించినటువంటి సంఘాలు నొక్కు కూలి అనేటువంటి లంచం ఇవ్వకపోతే దేశ భద్రతకు సంబంధించినటువంటి మిసైల్స్ను కూడా రవాణా చేయకుండా ఆ లారీలను కూడా ఆపినటువంటి ఘటనలు కేరళలో ఉన్నాయని స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటు సాక్షిగా చెబితే మాట్లాడలేకపోయినాయి కమ్యూనిస్టు సంఘాలు. వాళ్ళకు ఉన్నటువంటి కార్మిక సంఘాలు నొక్కుకూలి, కేవలం లంచాలు నొక్కుకూలి అనేటువంటిది. అంటే ఏ లారీ అయినా అక్కడ ఉన్నటువంటి ఆ కమ్యూనిస్టు సంఘాలకు కప్పం కట్టాలే. ఇది నొక్కుకూలి అంటే. దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శుల పిఏలందరినీ, కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి నాయకులకు పెట్టుకున్న పిఏలందరినీ కూడా అక్రమంగా రెగ్యులరైజ్ చేశారనేటువంటి కేసు ఆల్రెడీ ఉంది కదా. ఆ కేసు ఆల్రెడీ నడుస్తుంది కదా. మీ కూతురు ఆల్రెడీ బంగారం స్మగ్లింగ్ చేసిందనేటువంటి కేసు కూడా ఆల్రెడీ నడుస్తుంది కదా. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే కేరళలో కమ్యూనిస్టులపై ఇప్పటికే ఎస్డిపిఐ వీళ్ళందరికీ సంబంధించి పిఎఫ్ఐ ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలకు అడ్డాగా కేరళ మారిపోయింది. ఒక 3 జిల్లాలు చేతుల్లో లేకుండా పోయినాయి కేరళలో. అది పరిస్థితి. ఇవాళ ముఖ్యమంత్రి కూతురు కాబట్టి మేము ఏదో చేసినాం, ముఖ్యమంత్రి కూతురుని ఎట్లా చేస్తారా, ముఖ్యమంత్రి కూతురుని కావాలని చేశారు ఈ మాట. ఆమె సిపిఎంలో ఆమె ముఖ్యమంత్రి బిడ్డ కాబట్టి అక్రమంగా కేసులు వేసిరు. రుజువులు చేసుకోవచ్చు కదా. ఎస్, మేము 2.7 కోట్లు తీసుకున్నాము, 2.70 కోట్లు, 2,70,00,000 రూపాయలు తీసుకున్నాం, అందుకు తగిన సేవలను పలానా కంపెనీకి ఇచ్చినామనేటువంటి మాట రుజువు చేసుకుంటే పోతుంది కదా. రుజువు చేసి వెంటనే దెబ్బకు దెబ్బ తీయొచ్చు కదా. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎస్ తప్పులేదు అనేటువంటి మాట చెప్పొచ్చు కదా, చేయొచ్చు కదా.